హాయ్ స్టూడెంట్స్, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దోస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసి డిగ్రీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేవు. ఈ దోస్త్ నోటిఫికేషన్ ద్వారా, ఈ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు పెట్టుకున్నటువంటి కాలేజ్ ఆప్షన్స్ ప్రకారం మీకైతే సీట్లు అలాట్ చేయడం జరుగుతుంది. సో దోస్త్ నోటిఫికేషన్ అనేది ప్రతి సంవత్సరం కూడా జరిగేదే. సో ప్రతి సంవత్సరం 3 ఫేజ్లో జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. సో మీరు ఫస్ట్ ఫేజ్ నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు, లేదా ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. లేదు ఫస్ట్ సెకండ్ ఫేజ్లలో పార్టిసిపేట్ చేయకుండా డైరెక్ట్గా థర్డ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఏ ఫేజ్లో ఎంత ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేషన్ చేసిన స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని మళ్ళీ మార్చుకోవాలంటే సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సెకండ్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయినటువంటి స్టూడెంట్స్, పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ థర్డ్ ఫేజ్లో కూడా మళ్ళీ పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. కాలేజెస్ ముఖ్యంగా మీరు నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి, ఎలా పేమెంట్ చేసుకోవాలి, ఏదైంది కూడా ఇక్కడ క్లియర్గా తెలియజేస్తాను. బట్ ఇప్పుడే స్టార్ట్ అవ్వలేదు, బట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, కానీ ఆ డేట్స్ అన్ని కూడా పర్టికులర్స్ తెలియజేస్తాను. మరి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? చాలా మందికి ఉన్నటువంటి డౌట్, మరి మేము సప్లిమెంటరీ రాస్తున్నాము లేదా సబ్జెక్ట్ క్యాన్సిల్ చేసుకొని రాస్తున్నాము, మా పరిస్థితి ఏంటి అనేటువంటి డౌట్ ఉంటుంది. సో మీకు కూడా థర్డ్ ఫేజ్ స్టార్ట్ అయ్యే టైంకి రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఆ టైంలో మిగిలి ఉన్నటువంటి సీట్లలో మీకు అవకాశాలు ఉంటాయి. ప్రజెంట్ ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ సెకండ్ ఫేజ్లలో సీట్లు వచ్చేస్తాయి. అండ్ థర్డ్ ఫేజ్ టైంకి సప్లిమెంటరీ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇదనమాట. ఒకసారి చూద్దాం దోస్తుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. అండ్ దీనిపైన కూడా మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ మనం వీడియోస్ చేద్దాము. దోస్త్ DOST దోస్త్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే ఇలా కనిపిస్తుంది అన్నమాట ఇంటర్ఫేస్. ఇది దోస్త్ నోటిఫికేషన్కి సంబంధించి. సో ఇదంతా కూడా చూడండి. వెల్కమ్ టు దోస్త్ 2024 దోస్త్ నోటిఫికేషన్, క్లిక్ హియర్ అని ఉందా. ఎన్ని యూనివర్సిటీలు చూడండి. కాకతీయ ఉంది, మహాత్మా గాంధీ ఉంది, JNTH ఉంది, ఉస్మానియా ఉంది, పాలమూరు ఉంది, అండ్ విశ్వవిద్యాలయ ఇది తెలంగాణ మహావీర్ విశ్వవిద్యాలయం ఉంది, అండ్ శాతవాహన ఉంది, తెలంగాణ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని కాలేజెస్లో కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ క్లిక్ చేసి చూపిస్తా. ఎస్, ఇది కంప్లీట్గా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ డేట్స్ అయితే దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. సో కనిపిస్తున్నాయా మీకు? ఒకసారి చూడండి. సో నోటిఫికేషన్ ఎప్పుడు ఫ్రమ్ టు అన్నాడు. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ డేట్స్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి విత్ రిజిస్ట్రేషన్ ఫీజ్ 200 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి 200 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజుగా నిర్ధారించడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 200 రూపీస్. అలాగే ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి జరుగుతాయి అంటే 6వ తారీఖు నుంచి మీకు 25వ తారీఖు వరకు ఉంటాయి. 6th to 25 వెరీ ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. 6th to 25. అండ్ ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలిగా. ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏంటనుకుంటున్నారు అనేది కాలేజీ బ్రాంచ్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి ఇవ్వచ్చు అంటే 15th మే, ఈ నెల 15వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. మరి ఫేజ్ 1 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. స్పెషల్ కేటగిరీ అంటే మీకున్నటువంటి PHC అంటే PWD కానీ, PHC సర్టిఫికేట్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, లేదా ఇంకా మీకు స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ, లేదా క్యాప్కి సంబంధించినవి కానీ, లేదా ఇంకా NCCకి సంబంధించినవి కానీ, ఇలాంటి ఏమన్నా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ మీకు వెరిఫికేషన్ అనేది ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది అనమాట. ఇది PH క్యాప్, NCC ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. సో PH క్యాప్కి సంబంధించేమో 24th నుండి జరుగుతుంది. 24th నాడు జరుగుతుంది అనమాట. అండ్ NCC ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వచ్చేసి 25th నాడు జరుగుతుంది. అండ్ ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఎప్పుడంటే జూన్ 3వ తారీఖు జరుగుతుంది. ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ జూన్ 3rd. ఇక్కడ సీట్ వచ్చిందా లేదా ఆన్లైన్లో తెలుస్తుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనమాట. అంటే మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ప్రకారం మీకు సీట్ ఎక్కడ వచ్చింది ఏంటో తెలుస్తుంది అనమాట. ఎప్పుడు జూన్ 3వ తారీఖు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ డేట్స్లో అయితే ఇంక ఎలాంటి వేరియేషన్స్ అయితే ఉండవు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ తర్వాత ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ, సీట్ రిజర్వేషన్ ఫీ యాజ్ ద కేస్ మేబీ. ఒకవేళ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఫర్ ఫేజ్ 1కి సంబంధించి. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా చేయాలి? జూన్ 4 నుంచి జూన్ 10వ తారీఖు వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా?
అండ్ తర్వాత ఫేజ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 4వ తారీఖు జూన్ 4 నుంచి ఫేజ్ 2 రిజిస్ట్రేషన్. ఫేజ్ 2కి స్టార్ట్ అయితే మీరు 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఫేజ్ 2 రిజిస్ట్రేషన్స్. ఆల్రెడీ ఫేజ్ 1లో 200 కట్టారనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి 400 కట్టాల్సి ఉంటుంది. లేదు, డైరెక్ట్గా ఫేజ్ 2కి వచ్చిన స్టూడెంట్స్ అయితే 400 కట్టాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎప్పటి నుంచి జూన్ 4 నుంచి జూన్ 13 వరకు రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి మళ్ళీ ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి అంటే 4వ తారీఖు నుంచే 14వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది సార్, వచ్చిన సీట్ నచ్చలేదు, నేను ఫేజ్ 2కి వెళ్ళొచ్చా? ఎస్, ఫేజ్ 2కి వచ్చేసి మళ్ళీ మీరు కావాల్సిన సీట్ ఉందో లేదో చూసుకొని అక్కడ మీరు ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్, ఫేజ్ 2 వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ ఎప్పుడు 13వ తారీఖు ఏమో మీకు పిహెచ్ కానీ క్యాప్ కానీ ఎన్సిసి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. అండ్ 18వ తారీఖు వచ్చేసి ఇక్కడ ఎందుకు 4 రోజులు గ్యాప్ ఇచ్చారు, 13 నుంచి 14, 15, 16, 17 4 రోజులు గ్యాప్ ఉంటుంది. 18వ తారీఖు మీకు ఇక్కడ చూస్తే ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. ఫేజ్ 2 సీట్ అలాట్మెంట్ ఇదన్నమాట. సో 18th నాడు ఫేజ్ 2 అలాట్మెంట్. మనకి ఫేజ్ 1 అలాట్మెంట్ చూసాము జూన్ 3వ తారీఖు నాడు మనకి జరుగుతుంది. అండ్ జూన్ 18వ తారీఖు ఫేజ్ 2 అలాట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఏ కాలేజీలో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి సంబంధించి లాగిన్ వెబ్సైట్లో మీరు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 19th జూన్ నుంచి 24 జూన్ వరకు ఆన్లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఫేజ్ 3 చూద్దాం. ఫేజ్ 3 వచ్చేసి మళ్ళీ మీకు ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ కూడా 400 రూపీస్. మీరు ఫేజ్ 1లో ఫేజ్ 2లో అమౌంట్ కట్టారనుకోండి, ఫేజ్ 3లో కట్టాల్సిన అవసరం ఉండదు. 400 అక్కడ పే చేస్తే విత్ రిజిస్ట్రేషన్ ఫీ. ఎవరైతే ఫ్రెష్గా రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళు 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 19th జూన్ నుంచి 25 జూన్ వరకు మీరు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఫేజ్ 3కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ అదే 19th జూన్ నుంచి 26th జూన్ వరకు అయితే జరుగుతుంది. అండ్ మీ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ అనేది 25th జూన్ నాడైతే కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 29th జూన్కి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 29th జూన్. సో ఈ విధంగా అనమాట 29th జూన్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? సో మనకి సీట్ అలాట్మెంట్ 3 సార్లు జరిగింది. 3వ తారీఖు జరిగింది, 16వ తారీఖు జరిగింది, 29వ తారీఖు జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు సీట్ అలాట్మెంట్ ఇక్కడ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చే 29 నుంచి 3rd జూలై వరకు ఉంటుంది. అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ దేర్ సీట్స్ ఆన్లైన్. ఆన్లైన్ రిపోర్టింగ్లో ఎవరైతే సీట్లు కన్ఫర్మ్ చేసుకున్నారో ఇన్ ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఈ మూడింటి ద్వారా వచ్చినటువంటి సీట్లని ఆన్లైన్ రిపోర్టింగ్ ద్వారా ఎవరైతే కన్ఫర్మ్ చేసుకున్నారో కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి? జూన్ 29 నుంచి మే 7. జూన్ 29 నుంచి మే 7 వరకు. స్టూడెంట్స్ ఓరియంటేషన్ ఇన్ ద కాలేజెస్లో వాళ్ళకి ఓరియంటేషన్ జరుగుతాయి. ఎప్పటి నుంచి అంటే జూలై 1 నుంచి జూలై 6 వరకు జరుగుతాయి. మరి క్లాసెస్, కమెంట్స్ ఆఫ్ క్లాసెస్ ఎప్పటి నుంచి అంటే జూలై 8వ తారీఖు నుంచి క్లాసెస్ జరుగుతాయి. సో ఇక్కడ ఎవరైతే ఫేజ్ 3కి వస్తారో ఇక్కడ మనకు చూడండి జూన్ 29 కదా, ఇక్కడికి సప్లి క్యాండిడేట్స్ వస్తారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎవరైతే రాశారో సప్లిమెంటరీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఈ సెకండ్ ఫేజ్ వరకు, 3rd ఫేజ్ వరకు అయితే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ కూడా ఉండకపోవచ్చు. సెకండ్ ఫేజ్ చూడండి, మీకు సెకండ్ ఫేజ్కి సంబంధించి ఫేజ్ 2. ఈ ఫేజ్ 2 అనేది ఎప్పుడంటే జూన్ 4వ తారీఖే స్టార్ట్ అవుతుంది. జూన్ 4వ తారీఖు అంటే మరి మీరు ఎప్పుడు రాస్తున్నారు ఎగ్జామ్స్? మే 24 నుంచి రాస్తున్నారు. మే 24 నుంచి రాస్తున్నప్పుడు మీకు జూన్ 4 వరకే అవ్వదు కదా. మే 24 నుంచి ఎగ్జామ్స్ మే 24th జరిగితే జూన్ 1 వరకే ఎగ్జామ్స్ ఉన్నాయి. మే 24th నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీకు 4th నాడే రిజల్ట్ ఇవ్వరు కదా, కాబట్టి ఫేజ్ 2 కూడా అయిపోతుంది. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది? మేబీ జూన్ 29 నాడికి ఫేజ్ 3 స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ టైంకి మీకు ఛాన్సెస్ ఉంటాయి. అదనమాట. మీకు ఒకసారి చూస్తే ఫేజ్ 3 కూడా ఒకసారి చూద్దాం. పాసిబిలిటీస్ ఎలా ఉన్నాయి చెక్ చేయడం కోసం అంతే. ఫేజ్ 3 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 19. ఎస్, ఎప్పుడంటే ఫేజ్ 3 అనేది 19th నాడు స్టార్ట్ అవుతుంది. 19th జూన్. ఈ టైం కల్లా మే 1 అంటే జూన్ 1 నుంచి మీకు 19th లోపు రిజల్ట్ వస్తే అప్పుడు మీరు డెఫినెట్గా ఇస్తారు. సెకండరీ రిజల్ట్ అని ఈసారి ఫస్ట్ టైం ఇస్తారు. సెకండరీ వాళ్ళకి ఎందుకంటే అవుట్ గోయింగ్ బ్యాచ్ కాబట్టి వాళ్ళు జాయిన్ అయినారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తారు అన్నమాట. ఓకేనా? సో ఇది ఈ విధంగా మీకు రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే టెంటేటివ్ షెడ్యూల్ అనమాట. ఏ ఫేజ్ ఎప్పుడు జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి, వెరిఫికేషన్స్ ఎప్పుడు చేయాలి, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది,
సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి ఇవన్నీ చేసాం అనమాట. ఇప్పుడు ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. అసలు దోస్త్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లో మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీకు ఒక పాస్వర్డ్ లాంటిది క్రియేట్ చేసుకోమంటుంది. అవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, చాలా జాగ్రత్తగా కంప్లీట్ అయ్యేంత వరకు, ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు అది క్రెడెన్షియల్స్ స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి. థర్డ్ స్టెప్లో క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి ఇంకా మీరు ఏదైతే మీకు పాస్వర్డ్ అవన్నీ జనరేట్ అయ్యాయో అవన్నీ అక్కడ ఎంటర్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం, అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం, ఇక అన్నీ కూడా లాగిన్ పేజ్లోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఇంకేమున్నాయి? యూజీ కోర్సెస్ ఉన్నాయి. యూజీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు సబ్జెక్ట్స్ సంబంధించి కోర్సు పేరు ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, కోర్సు పేరు, సబ్జెక్ట్స్. సో మీకు ఏ కోర్సు కావాలి ఏంటనేది మీకు ఇంకా ఇక్కడ అన్నీ కూడా అప్డేట్ అవ్వలేదని అనిపిస్తుంది నాకు. తర్వాత అప్డేట్ అయిన తర్వాత మీకు అన్నీ తెలుస్తాయి. ప్రతి కోర్సు ఆల్మోస్ట్ డిగ్రీ కోర్స్ అనేది మ్యాక్సిమం 3 years ఉంటుంది. కొన్ని కోర్సెస్కి సంబంధించి 4 years ఉన్న కోర్సులు కూడా ఉన్నాయి. 4 years ఏ సబ్జెక్ట్ BA, BEd అంట. BEd ఇంక్లూడింగ్ ఇంటిగ్రేటెడ్ BSc అయితే విత్ BEd ఉంటుంది. సో అలాంటివి 4 సంవత్సరాలు అయితే డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఇంకా మీకు అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, కాలేజెస్ చూద్దాం. కాలేజెస్లో ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి కాలేజీని మాత్రమే చూస్ చేసుకుంటారు కాబట్టి మీకు ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్ ఉంటుంది. ఏ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజ్ అయితే ఆ డిస్ట్రిక్ట్ మీకు అర్థమైపోతుంది. చెక్ చేసుకొని మీరు పెట్టవచ్చు అనమాట. అండ్ ఇక్కడ గవర్నమెంట్, ప్రైవేట్ అన్నీ కూడా చూపిస్తాయి. సో గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే గవర్నమెంట్, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని చూపిస్తుంది, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ అట్లా. సో మీకు కో ఎడ్యుకేషన్ కావాలంటే కో ఎడ్యుకేషన్ కాలేజీ పెట్టుకోవచ్చు. అండ్ ఓన్లీ ఫర్ మెన్ కూడా ఉంటాయి. సో ఉమెన్ కాలేజ్, ఇది ఉమెన్స్ కాలేజ్ అనమాట. ఉమెన్స్ కావాలంటే ఓన్లీ ఉమెన్స్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రకారం ఉంటాయి. సో టోటల్గా ఎన్ని కాలేజీలు ఉంటాయి సార్ అంటే నాకు తెలిసి ఒక 1000 ఇన్స్టిట్యూషన్స్ అయినా ఉంటాయి, 250,000 అయినా ఉంటాయి అనమాట. డిగ్రీ కాలేజీలు చాలా ఎక్కువ ఉంటాయి. 600 చూడండి, 1000 760 దాటిపోతుంది. 950 కాలేజెస్ ఉన్నాయి, 950 డిగ్రీ కాలేజెస్ అన్నమాట. సో ప్రైవేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ఆ తర్వాత గవర్నమెంట్ అన్నీ కలిపి ఈ కాలేజెస్లో మీకు నచ్చిన కాలేజీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అట్లా మీరు ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ ఆధారంగా మీకైతే సీట్ అలాట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇంకొకసారి ఇంకేమైనా ఉన్నాయి ఇందులో ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఇది ఇక డౌట్స్ ఏమైనా ఉంటే మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్ ఇంకా కమింగ్ సూన్ అంటున్నారు. ఏది మీరు పాస్వర్డ్ మర్చిపోయినా, లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ కాకపోయినా, లేదంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అది ఎంటర్ కాకపోయినా, ఉన్న టెక్నికల్ సపోర్ట్ కావాలన్నా కూడా హెల్ప్ లైన్ సెంటర్స్కి మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సెర్చ్ బై కాలేజ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఈ డెస్క్టాప్ అనేవి కూడా చూసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇవి మొత్తానికి ఇది దోస్త్ నోటిఫికేషన్ సంబంధించి. ఇక్కడ చూడండి మనకి రఫ్గా ఒక మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్, స్టూడెంట్ అథెంటికేషన్ అండ్ ప్రీ రిజిస్ట్రేషన్, సెకండ్ ఆన్లైన్ పేమెంట్, థర్డ్ ఫిల్లింగ్ అప్లికేషన్, ఫోర్త్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఫిఫ్త్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, సిక్స్త్ ఆన్లైన్ సీట్ కన్ఫర్మేషన్ జరుగుతుంది, అండ్ సెవెంత్ వచ్చేసి స్టూడెంట్ రిపోర్టింగ్ టు ద కాలేజ్, ఎయిత్ వచ్చేసి సీట్ కన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఆన్లైన్లో జరిగేవే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కన్ఫర్మేషన్ అయిన తర్వాత మీరు కాలేజీకి వెళ్తారన్నమాట. ఓకే, రైట్. సో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేనైతే దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను డెఫినెట్గా. సో థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి దోస్త్ హెల్ప్ డెస్క్కి సంబంధించి నెంబర్ ఒకటి ఇచ్చారు. కాల్ టైం 8 AM to 7 PM అన్నారు, ఆన్ వర్కింగ్ డేస్ అన్నారు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్.